మనందరం మొఘల్ హిస్టరీ చెప్పమంటే బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు అక్బర్, అక్బర్ కొడుకు జహాంగీర్, జహాంగీర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబ్ అని చెప్పేస్తాం. కానీ మన మర్యాద పురుషోత్తముడు, మన ఇలవేల్పైన శ్రీరాముడి వంశవృక్షం ఎంతోమందికి తెలుసు. సో స్టార్ట్ చేద్దాం. బ్రహ్మ మొదటగా ఉన్నది. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కాశ్యపుడు, కాశ్యపుడు కొడుకు సూర్యుడు, సూర్యుడు కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి. తర్వాత అలా వెళ్ళిపోతూ పోతే బాణుడు, అనరణ్యుడు, పృథివి, త్రిశంకుడు, దుందుమారుడు, మాంధాత, సుసంధి, ధ్రువసంధి, భరతుడు, అసితుడు, సగరుడు, అలాగా ఇంకా సగరుతో ఆగిపోలేదు. ఓకే, తర్వాత అసమంజసుడు, తర్వాత అంశుమంతుడు, తర్వాత దిలీపుడు తర్వాత భగీరథుడు. భగీరథుడు అంటే గంగా నదిని భూమికి తెచ్చిన గ్రేట్ భగీరథుడు. తర్వాత కకుత్సుడి, తర్వాత రఘువు, అసలు రఘువంశం అంటారు. రఘువు తర్వాత ప్రవర్ధుడు, శంకనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రవేదుడు, మరువు, ప్రశిష్యకుడు, తర్వాత అంబరీషుడు, ఆ తర్వాత నహుజుడి, యయాతి కూడా మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ అని యయాతి. తర్వాత నాభాగుడు, అజుడు కొడుకైన దశరథుడు కొడుకైన శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్.